హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మంచి డిజైనరీ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసి చూపిస్తానండి. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో అయితే ఇలా స్కాలప్తో ఉంది కదా, ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఈ డిజైన్స్ అయితే నాకు స్క్రీన్ షాట్ చేసి షేర్ చేశారండి. ఇలాంటి డిజైనరీ బ్లౌజెస్ మనము స్టిచ్చింగ్ చేయాలంటే ఫస్ట్ మనము నోట్స్లో మెజర్మెంట్స్ దగ్గరగా డ్రాయింగ్ అయినా చేసి పెట్టుకోవాలి, లేదు అంటే ఇలా స్క్రీన్ షాట్ అయినా తీసి పెట్టేసుకుంటే అయితే మనకి డిజైన్ కటింగ్ అనేది ఈజీగా గుర్తుకు వస్తే వస్తుంది. సో ముందు బ్లౌజ్ అయితే కటింగ్ చేసే ముందు నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇచ్చి నాకైతే ఎంకరేజ్ చేయండి. ఇక్కడ ఇది వచ్చేసి మనకి మెయిన్ బ్లౌజ్ పీస్ అండి. ఇది వచ్చేసి లైనింగ్ ఇలా 2 ఫోల్డింగ్స్ చేసి పెట్టేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి, ఓపెన్స్ అనేది ఆపోజిట్ ఉండాలి. మనకి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్ క్లోజ్ పార్ట్ అండి. సో కరెక్ట్గా మనము బ్యాక్ పార్ట్ ఓపెనా ఫ్రంట్ పార్ట్ ఓపెనా అనేది చూసుకోవాలి. ఇక్కడ చూపించిన ఈ మెజర్మెంట్ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేసిందే. సో మనము స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్లే మనకి కొలతకి ఇచ్చి ఇంకా సేమ్ ఇలాగే కుట్టమంటే ఇంకా ఫీలింగ్ అయితే అదే లెవెల్లో అయితే ఉంటుంది కదా. ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి 28 ఇంచులు. 28 ఇంచులు అంటే 7 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డాట్ కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు మార్కింగ్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క లెంత్ 14.5 ఇంచులు బ్లౌజ్ లెంత్ ఉంటే మనము 15.5 ఇంచులు అయితే పెట్టుకోవాలి. 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక చిన్న లైన్ అయితే తీసుకోవాలి. మనం లెంత్ ఎంత తీసుకున్నామో ఇలా డబుల్ లైన్ తీసుకుంటే మనకి ఖర్చు కిందకి కూడా ఇలా డబుల్ లైన్ అయితే వెళ్ళిపోతుందండి. సో ఇక్కడ మిడిల్లో అయితే మనకి కరెక్ట్ లెంత్ అయితే వస్తుంది, బ్లౌజ్ లెంత్ ఎంతో అంత అయితే వస్తుంది. సో మనకి ఇలాంటి డిజైనరీ బ్లౌజెస్ అయితే బోట్ నెక్ అయితేనే కరెక్ట్గా అయితే సెట్ అవుతుందండి. సో ఇది 28 ఇంచుల నడుం లూజ్ కాబట్టి 6.5 ఇంచులు అయితే నేను షోల్డర్ లెంత్ అయితే పెట్టాను. ఇలా షోల్డర్ లెంత్ ఎంత తీసుకున్నామో హార్మ్ రౌండ్ కోసం కూడా సేమ్ అంతే 6.5 ఇంచులు అయితే తీసుకొని ఇలా ఎల్ షేప్లో అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. హార్మ్ రౌండ్ కోసం ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకొని అయితే మనము ఇలా హార్మ్ రౌండ్ 1.5 ఇంచును కలుపుకుంటూ తీసుకోవాలి. కొలతకి ఇచ్చిన బ్లౌజ్ని బట్టి మనము ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫస్ట్ కుట్ వరకు అయితే ఆర్మ్ లూజ్ ఎంత ఉందో క్లాత్ను స్ట్రైట్గా పట్టేసుకుంటే అయితే ఈజీగా తెలిసిపోతుంది. 8 ఇంచులు అయితే ఉంది. 8 ఇంచుల నుండి మళ్ళీ ఒక 2 ఇంచులు మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని ఇలా నడుం లూజ్కి అయితే ఇలా బాక్స్ షేప్లో అయితే తీసుకోవాలి. సో ఇక్కడ కింద 2 ఇంచులు తీసుకున్నాం కాబట్టి పైన కూడా 2 ఇంచులు అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ 6.5 ఇంచ్ షోల్డర్ లెంత్ అయితే 6.5 ఇంచులు తీసుకున్నాం కదా. 6.5 ఇంచులు తీసుకున్నప్పుడు షోల్డర్ విడ్త్ 3 ఇంచులు, అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్ కోసము ఖర్చుతో కలిపి అయితే 4 ఇంచులు అండి. సో మనము ఇక్కడ ఖర్చు చూడకుండా తీసుకుంటే అయితే మనకి నెక్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఖర్చుతో కలిపి 4 ఇంచులు అంటే మనకి నార్మల్గా బోట్ నెక్ బ్లౌజ్లకి నెక్ రౌండ్ 3.5 ఇంచుల లెంత్తో అయితే ఉండాలి. ఇక్కడ తీసుకొని ఇలా రౌండ్ షేప్లో అయితే డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ డిజైన్ అండి, మనకి ఇక్కడ నెక్ పార్ట్ 2 పీసెస్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇక్కడ నెక్ కింద ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి కింద కప్పు సైజు ఎంత కావాలో అంత మార్కింగ్ చేసుకుంటే ఇలా మిడిల్లో వచ్చేసి మనకి డ్రాప్ అయితే ఆ డిజైన్ అయితే వస్తుంది. ఇక్కడ పైన మనకి బటన్ కానీ ఏదో థ్రెడ్స్ కానీ పెట్టుకోవడానికి అయితే మనకి గ్యాప్ అనేది ఖచ్చితంగా కావాలి. ఈ బాక్స్లో మనకి కావాల్సిన డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ డిజైన్ కోసం అయితే ఫస్ట్ మనము ఇక్కడ షోల్డర్ మనకి చంక రౌండ్కి కిందికి 3 ఇంచులు మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ డిజైన్ కావాలంటే నేనైతే ఇక్కడ 2 రకాలుగా అయితే ఫస్ట్ రఫ్గా అయితే ట్రై చేశానండి. సో అదేంటో ఇలా చెప్తాను. మనకి బ్రాడ్నెస్ ఈ నెక్కి అయితే చాలా బ్రాడ్గా అయితే వస్తుంది. సో మనకి బ్రాడ్ నెక్ అనేది కొంచెం బాడీ అనేది వెడల్పుగా ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది, కానీ సన్నగా ఉన్న వాళ్ళకి అయితే అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదండి. ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ పార్ట్ అనేది మొత్తం ఓపెన్ అయిపోతుంది. సో మనకి నెక్ డిజైన్ కావాలి, నెక్ రౌండ్ తక్కువగా ఉండాలి అంటే ప్రకారం మనకి ఇక్కడ నెక్ రౌండ్కి కింద ఇలా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇలా క్రాస్గా ఇంతకుముందు అయితే చూపించాను కదండి, దానికి ఇలా 2 ఇంచులకి అయితే ఇలా మనము
మార్కింగ్ చేసుకొని ఇలా కట్ వర్క్ అనేది ఇలా షేప్ అనేది డ్రా చేసి పెట్టేసుకోవాలి. ఇలా అయితే కొంచెము డీప్ అయితే వస్తుందండి ఇక్కడ వరకు. మనము ఇక్కడ ఈ సెకండ్ కర్వ్ అనేది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా తగ్గించుకున్నట్లయితే మనకి అనే కింద ఉన్న డ్రాప్ సైజ్ అనేది తగ్గిపోతుంది. సో మనకి డీప్నెస్ ఎక్కువగా కావాలి అంటే చంక రౌండ్కి దగ్గరగా వచ్చేటట్టు మనం మార్కింగ్ చేసుకోవాలి. జస్ట్ ఇలా క్రాస్ కొంచెం పైకి అనుకుంటే మనకి కింద రౌండ్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి మనము ఎలా కావాలి అంటే అయితే అలా మనము మార్కింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. డైరెక్ట్గా మార్కింగ్ చేసి కట్ చేసుకునే బదులు మనకి బ్రాడ్నెస్ కావాలా లేదు అంటే నార్మల్ సైజులో అంటే నార్మల్ నెక్ రౌండ్లో మనకి డిజైన్ కావాలా అనేది అయితే ఫస్ట్గా రబ్ చేసుకున్న తర్వాత మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఎక్కడ చూసినా ఏదో మెజర్మెంట్ అయితే దొరుకుతుంది. ఆ మెజర్మెంట్ ప్రకారం మనం కట్ చేసుకున్నట్లయితే మనకి నెక్ బ్రాడ్నెస్ అనేది ఎక్కువైపోతుంది. అలా అందరూ అయితే ఇష్టపడరు కదా. సో ఖచ్చితంగా మనము అయితే వాళ్ళ కస్టమర్ యొక్క చాయిస్ని బట్టి మనము బ్లౌజ్ డిజైన్ అనేది కట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ డాట్ అనేది 4.5 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ డౌన్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలండి బోట్ నెక్ బ్లౌజ్కి. సో కటింగ్ అయితే నేను చెప్పేది ఇక్కడ కటింగ్కు కొంచెం మిస్ మ్యాచ్ అయినా కూడా మీరు కటింగ్ అయితే క్లారిటీగా చూస్తూ నేను చెప్పేది వింటూ అయితే మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేసేయండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసాం కదా, నెక్ అనేది ఇంకా కట్ చేయలేదు. ఇప్పుడైతే దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ ఓపెన్ పార్ట్ అండి, అలాగే ప్రిన్స్ కట్ బ్లౌజు. సో ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ లెంత్ అయితే తీసుకోవాలి. మనకి ఇక్కడ షేప్ పట్టి ఉంటేనేమో లెంత్ అనేది తగ్గించుకొని షేప్ పట్టితో మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ షేప్ పట్టి లేదు, డైరెక్ట్ బ్యాక్ పార్ట్ లెంత్తో తీసుకొని మనము ఇలా మార్కింగ్ చేసుకుంటే కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కొలవాల్సిన అవసరం లేదు. నెక్ వచ్చేసి మనకి ఫ్రంట్ డీప్ నెక్ అండి, ఇంతకు ముందు చూపించిన డిజైన్. సో ఇలా బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా కటింగ్ చేసుకున్నాం కదా. నెక్ మార్కింగ్ కూడా ఇలా నెక్ బ్యాక్ సైడ్ ఎంత తీసుకున్నామో అంతే నెక్ విడ్త్ ఇలా 3.5 ఇంచెస్ అయితే తీసుకోవాలి. కొంచెం కిందిగా ఇలా 3.5 అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు 3.5కి తీసుకున్న తర్వాత నెక్ లెంత్ కొంచెం డీప్గా ఉంటే అయితే బాగుంటుందండి బోట్ నెక్ బ్లౌజ్కి. ఇక్కడ 6.5 ఇంచెస్ 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను ఖర్చుతో కలిపి. అంటే నెక్ రౌండ్ కోసం 6.5 ఇలా స్ట్రేట్గా తీసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసి పెట్టేసుకున్న తర్వాత మిగిలిన మార్కింగ్ అంతా చేసుకున్నాము. చంక రౌండ్ కోసము ఇలా 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఖర్చు లూజు 2 ఇంచులు ఉంది కదా, ఆ 2 ఇంచుల వరకు రెండిటికి మిడిల్లో ఒక 1/2 ఇంచు మార్కింగ్ హాఫ్ ఇంచు లోతుతో అయితే మనము ఫ్రంట్ లోతు అనేది తీసుకోవాలండి. 1/2 ఇంచు అయితే సరిపోతుంది. ఇక్కడ కొంచెం క్రాస్గా కాకుండా స్ట్రైట్గా అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంతకుముందు మనకి బ్యాక్ పార్ట్ సైడ్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ సైడ్ కూడా అంతే ఉందా లేదా అనేది అయితే ఒక్కసారి చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఈజీగా రఫ్గా అయితే ట్రై చేశాను. సో దీని డిజైన్ ఉంటుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో క్లాత్ పైన అయితే మనకి కరెక్ట్గా షేప్ అనేది రాదు కాబట్టి క్యాన్వాస్ అనేది కటింగ్ చేసుకోవాలండి. సింపుల్ ఇంతే. ఇక్కడ నేను రఫ్గా మార్కింగ్ అయితే చేశాను కదా, ఇలాగే నేను క్యాన్వాస్ పైన మార్కింగ్ అయితే చేసి చూపిస్తాను. లైనింగ్ కటింగ్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి రౌండ్ కోసము నీట్ ఫినిషింగ్ అనేది రావాలి అంటే ఇలా స్టార్టింగ్ 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి, చివరికి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా అయితే మనకి బోట్ నెక్ బ్లౌజ్ అంటే ఫ్రంట్ అనేది ఎక్కువగా లూజ్ అయితే వస్తుందండి. సో అలా లూజ్ అనేది రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నెక్ రౌండ్ అనేది తగ్గించుకోవాలి. నెక్ రౌండ్ అనేది కొంచెం మనకి నెక్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ పైన 1 ఇంచ్ ఉండాలి. కిందికి వచ్చేసరికి ఒక 2-3 ఇంచుల వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి కరెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను నెక్ డిజైన్ అనేది క్యాన్వాస్ పైన చేశాను కాబట్టి ఇక్కడ నార్మల్గా నేను లెంత్ అనేది కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ నెక్ దగ్గర చూడండి, ఇప్పుడు క్లారిటీగా అయితే చూపిస్తాను. సో ఇక్కడ కింద స్ట్రేట్గానే ఉంటుంది, పైన మాత్రమే
ఇలా క్రాస్గా అయితే వస్తుంది. ఇక్కడ నెక్ రౌండ్ అనేది ఇలా తగ్గిపోతుంది. మనకి అప్పుడు నెక్ అనేది లూజ్‌గా రాకుండా అయితే కరెక్ట్ అయితే ఉంటుంది. ఇలా కట్ చేయలేదు అంటే మనకి డ్రెస్‌లు గానీ, నైటీ గానీ వేసుకుంటే నెక్ లూజ్ ఎలా ఉంటుందో అలా అయితే వస్తుంది. ఈ క్యాన్వాస్ అనేది మనం లైనింగ్‌కి పేస్ట్ చేసుకొని రివర్స్ చేసుకుంటే అయితే ఇలా మెయిన్ క్లాత్ అనేది చాలా పల్చగా ఉంది కదా! సో, దానికి అయితే మనకి బయటికి వైట్‌గా అయితే కనబడుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా వేరే ఎక్స్‌ట్రా లైనింగ్‌కి అయితే మనము క్యాన్వాస్ అనేది పేస్ట్ చేసుకోవాలండి. ఇలా ఫస్ట్ నెక్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా నెక్ లెంత్ ఎంత, విడ్త్ ఎంత అనేది మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్‌లో అయితే డ్రా చేసుకోవాలి. మన నెక్ కంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలండి. సో, నార్మల్‌గా అయితే ఇక్కడ 3.5 ఇంచుల లెంత్ అయితే ఉంది కదా! 3.5 అంటే మనకి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అనేది తీసుకుంటే మనకి కరెక్ట్‌గా అయితే వస్తుంది. ముందు క్లోజ్ పార్ట్ అయితే ఇలా డైరెక్ట్ క్లాత్‌కి కన్వర్ట్ చేసుకోవచ్చండి. సో, ఇక్కడ మనకి ముందు ఓ ఓపెన్ కాబట్టి ఇలా మిడిల్‌లో అయితే చిన్నగా కట్ చేసుకొని మళ్ళా దేనిది దానికి సెపరేట్‌గా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఇలా అయితే వస్తుందండి షేప్ కరెక్ట్‌గా. ఇంకా డీప్ కావాలి అంటే కింద ఉన్న ఈ యూ షేప్ అనేది కొంచెం డీప్‌గా అయినా కూడా తీసుకోవచ్చు. దీన్నైతే పక్కకు పెట్టేసుకొని తర్వాత ఐరన్ అయితే చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి ప్రిన్స్ కట్ షేప్ కోసం అయితే ఇలా స్టార్టింగ్ 2.5 ఇంచుల నుండి 2 ఇంచులకైతే మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచుల మిడిల్‌లో నుంచి ఇలా పైకి స్ట్రెయిట్‌గా 4 ఇంచులకి ఇలా వి షేప్‌లో మనం డాట్ అనేది మార్కింగ్ చేసుకొని, ఇక్కడ చంక భాగం సైడ్‌కి ఇలా స్ట్రెయిట్‌గా పెట్టేసుకోవాలండి. స్ట్రెయిట్‌గా అంటే మనకి ఇలా ఎల్ షేప్‌లో అయితే వస్తుంది కదా! సో, ఆ ఎల్ షేప్‌కి ఒక హాఫ్ ఇంచు పైకి సో, మనం చంక భాగం లోతు తీసుకునే దానికి ఒక హాఫ్ ఇంచు పైకి మనము ఇలా కర్వ్ అనేది డ్రా చేసుకుంటే మనకి షేప్ అనేది ప్రిన్స్ కట్ షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. సో, చాలా ఈజీ అండి. స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. సో, ఇంకా ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అందులో క్లారిఫై అయితే అవుతాయండి. సో, ఇక్కడ నేను ఫస్ట్ చేసిన మార్కింగ్‌కు దీనికి అయితే ఇంకొంచెం డిఫరెంట్‌గా అయితే చెప్తున్నానిక్కడ. రౌండ్ కింద 1½ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1½ ఇంచ్ దగ్గర ఇలా 2 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని ఇలా స్ట్రెయిట్‌గా అంటే మనకి కింద నెక్ రౌండ్ షేప్ అంటే కప్ సైజు ఎంతనో చూసుకొని అయితే మనము ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో, ఇక్కడ 2 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా! ఈ 2 ఇంచుల నుండి సైడ్ మనకి చంక రౌండ్ కింద స్ట్రెయిట్ కట్ అయితే ఉంది కదా! దానికి ఇలా మిడిల్‌కి మనకి డీప్‌ని బట్టి అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో, ఇక్కడి వరకి అయితే 3 ఇంచుల కరెక్ట్ మనకి బ్యాక్ పార్ట్ హాఫ్‌కి అండి. హాఫ్‌కి ఇలా స్ట్రెయిట్‌గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ స్ట్రెయిట్ మార్కింగ్ అనేది మనకి డీప్‌నెస్‌ని బట్టి అయితే కిందికి కావాలంటే మనకి డీప్‌నెస్ అనేది తక్కువ కావాలంటే అయితే కిందికి మార్కింగ్ చేసుకోవాలండి. డీప్‌నెస్ అనేది ఎక్కువ కావాలి అంటే అయితే మనం ఈ స్కేల్‌ని ఇలా పైకి మార్కింగ్ చేసుకుంటే డీప్‌నెస్ అనేది పెరుగుతుంది. సో, అలా మనకి ఎలా కావాలి అంటే అలా అయితే ఇక్కడ చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకొని అయితే మార్కింగ్ చేసుకోవాలి.
అలాగే ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర ఫస్ట్ మనకి ఇక్కడ వరకు కప్పు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇక్కడ 3 ఇంచులు మార్కింగ్ చేసేసుకొని బాక్స్ షేప్ అంటే ఇలా బాక్స్ అయితే తీసుకుంటాం కదా నెక్ రౌండ్కి, ఇలా తీసుకొని మనము ఇందులో రౌండ్ అయితే తీసుకోవాలండి. ఫస్ట్ మనము కర్వ్స్ అయితే మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. ఈ 2 ఇంచులో మళ్ళీ ఇలా హాఫ్కి 1 ఇంచ్కి అయితే చూసుకోవాలండి. సో అన్నీ 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ కర్వ్ షేప్ అనేది కరెక్ట్గా మనకి నెక్ మిడిల్లో కూడా కర్వ్ అనేది రావాలి కాబట్టి మళ్ళీ కొంచెం చేంజ్ అయితే చేశాను. సో ఇక్కడ అన్నీ మళ్ళీ మిడిల్లో 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఆ 1 ఇంచ్ దగ్గర మనము ఇంకొక కిందికి ఇలా కర్వ్ కోసము 1/2 ఇంచ్ పెట్టేసుకొని మనము ఇలా కర్వ్ అని తీసుకుంటే అన్నీ ఈక్వల్గా అయితే వస్తాయి. సో ఇక్కడ ఫోన్ మాట్లాడుతూ నేనైతే కటింగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అటు ఇటు అయితే డిస్టర్బెన్స్ అయితే అవుతుందండి. సో బ్లౌజు ఇచ్చే వరకు ఒకలా ఉంటారు, ఇచ్చిన తర్వాత అయితే అలా కుట్టు ఇలా కుట్టు అని 10 మార్కులు అయితే చేస్తారండి. సో అందుకే ఇక్కడ మళ్ళీ కొంచెం చిన్న చేంజ్ అయితే చేసి అయితే కటింగ్ చేశాను. సో ఇక్కడ 3 ఇంచులు కానీ 3.5 మనకి డీప్ కావాలంటే అయితే తీసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇలా చిన్నగా కర్వ్ మనకి పైన ఆ కర్వ్స్కి తగ్గట్టుగా మనము కింద రౌండ్ అనేది చేంజ్ చేసుకోవాలి. అదే డీప్ అనేది కావాలి అంటే మనకి సైడ్కి ఉన్న ఆ కర్వ్స్ అనేది ఆ లైన్ అనేది పైకి అడ్జస్ట్ చేసుకుంటే మనకి డీప్నెస్ అనేది అంటే బ్రాడ్నెస్ అనేది పెరుగుతుందండి. మనకి కర్వ్స్ అనేది ఎలా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే సైజులో క్యాన్వాస్ కూడా మనము కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ లైనింగ్ను మనము సపరేట్గా ఈ కర్వ్స్ సేమ్ యాజ్ టీస్గా ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే కటింగ్ చేసుకోవాలి. ఈ కర్వ్స్ తిరిగే దగ్గర మాత్రం కంపల్సరీగా క్యాన్వాస్ జాయిన్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకుంటేనే కర్వ్స్ అనేది నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని ఇలా కింది కప్పు అలాగే ఇలా నెక్ అయితే సపరేట్గా చేసుకున్నాం కదండి. దీనికి అయితే మనము మొత్తము క్యాన్వాస్ అయితే జాయిన్ చేసుకోవాలి. సో అది అయితే చూపించట్లేదు. సో వీడియో అయితే చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇక్కడ ఈ కింద పార్ట్ లైనింగ్ ఉంది కదండి, దీనికి తగ్గట్టు మనము ఇంకో ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇది కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ దానికి అక్కడ జాయిన్ చేయాలంటే మనకి క్లాత్ లెంత్ అనేది అడ్జస్ట్ అవ్వదు కాబట్టి దీనికంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటే ఇలా స్ట్రైట్ పీస్ అయితే తీసేసుకొని కటింగ్ చేసుకుంటే మనకి జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా అయితే సరిపోతుంది. అలాగే వీడియో అయితే చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు చేసే లైక్ వల్ల నా ఛానల్ అనేది ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా నా ఛానల్ అనేది చాలా బాగా యూజ్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఇక్కడ మనం ఈ రౌండ్ కింద మనకి లూజ్ అనేది సేమే ఉంటుంది కానీ ఇక్కడ ఈ రౌండ్ ఇలా ఉంది కదా, దీనికి అంటే ఒక 1/2 ఇంచు మనం పైకి అనేది కటింగ్ చేసుకుంటే మనకి లెంత్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజు లెంత్ అనేది తగ్గకుండా కరెక్ట్గా అయితే సరిపోతుంది. మనము అంతే ఈక్వల్గా తీసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా సరిపోదు కాబట్టి ఒక 1/2 ఇంచ్ లెంత్ అనేది తీసుకుంటే జాయింటింగ్కి ఈజీగా ఉంటుంది, లెంత్ అనేది తగ్గకుండా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోయింది కాబట్టి ఒక 1/2 ఇంచు మళ్ళీ క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసుకున్నాము. సో కంపల్సరీగా ఇలాంటి ప్యాచ్ వర్క్ కానీ జాయింట్ డిజైన్స్ కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము కట్ చేసుకున్న లైనింగ్ కంటే ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకుంటేనే మనకి జాయింటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదు అంటే బ్లౌజ్ సైజు అనేది తగ్గిపోతుందండి. అప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ వస్తుంది. అలాగే మనకి బ్లౌజ్ అనేది పైకి లేసినట్లయితే ఉంటుంది. ఇక్కడ హ్యాండ్స్కి బాడీకి అయితే 2 క్లాత్లు ఇచ్చారు కాబట్టి ఏది మ్యాచ్ అవుతుందని అయితే చూస్తున్నానండి.
సో ఇక్కడ హ్యాండ్స్ సేమ్ ఫస్ట్ ఫోటోలో చూపించినట్టు పఫ్ హ్యాండ్స్. హ్యాండ్స్ కటింగ్ కోసం అయితే ఇలా మనము లైనింగ్ క్లాత్ను 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. వాష్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇలా కింద ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఒక స్ట్రైట్ మార్జిన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. 9 ఇంచెస్ అంటే మనము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని 10 ఇంచ్ పెట్టుకోవాలి. ఇలా హ్యాండ్ లూజు 5 ఇంచులు, ఎక్స్ట్రా లూజ్ కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ డౌన్ కోసం 3 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇలా హార్మ్ లూజ్ పెట్టేసుకొని మనం ఇలా కర్వ్ అయితే తీసుకోవాలి. సో వీడియో ఫాస్ట్ అవుతుందని అయితే నేను ఇక్కడ హ్యాండ్ కటింగ్ కోసం అయితే స్లోగా అయితే తీయలేదండి. ఫాస్ట్‌గా అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ స్టిచ్చింగ్ కూడా చేయాలి కాబట్టి. ఇక్కడ ఎక్స్ట్రా పఫ్ కోసం అయితే 2.5 ఇంచులు చిన్న పఫ్ అయితే పెట్టమన్నారు కాబట్టి 2.5 ఇంచుల పొడవు వెడల్పు పెట్టి సేమ్ ఇక్కడ మనకి హార్మ్ రౌండ్ దగ్గర కలిసేట్టు ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి పఫ్ అనేది కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది. డిస్క్రిప్షన్‌లో అయితే హ్యాండ్ స్టిచ్చింగ్, కటింగ్ అయితే నేను యాడ్ చేస్తాను చూసేయండి. ఇంకా ఏదైనా డౌట్ అనేది ఉంటే. ఇక్కడ మనం ఖాళీగా ఉన్నప్పుడు కస్టమర్స్ కూడా ఖాళీగానే ఉంటారండి. మనం బిజీగా ఉన్నప్పుడే కస్టమర్స్ కూడా బిజీ అర్జెంట్ అనేది ఫోన్స్ మీద ఫోన్స్ అయితే చేస్తారు. ఇక్కడ ఇంకొక కస్టమర్ అయితే ఫోన్ చేసి అక్క బ్లౌజ్ స్టిచ్ చేస్తావా అని అయితే ఫోన్ చేస్తుంది. సో స్పీకర్ ఆన్ చేసుకొని అయితే మాట్లాడుతున్నాను. సో ఎవరు వాళ్ళకి కూడా తెలుసండి. ఎవరు అయితే అర్జెంట్‌గా స్టిచ్చింగ్ చేస్తారో, ఎవరైతే టైం తీసుకుంటారో అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా అర్జెంట్‌గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే బ్లౌజ్ అనేది ఇస్తారు. సో చెప్పిన టైం అనేది కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తే మన గిరాకీ అనేది ఎటు పోదండి. ఇలా మనం క్లాత్ అనేది కరెక్ట్‌గా సరిపోతే అయితే మనకి స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. కొన్ని బ్లౌజులకి వచ్చేసరికి క్లాత్ అనేది చాలా తక్కువ వచ్చేసరికి మనకి మళ్ళీ జాయింట్స్ అనేది వేసుకునే వరకు కూడా మనకి స్టిచ్చింగ్ అనేది చాలా లేట్ అయిపోతుంది. సో దీనికైతే హ్యాండ్స్‌కి అయితే ఏం జాయింటింగ్ అనేది లేదు. ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసం అయితే మనము ఇలా కరెక్ట్‌గా క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 2 పీసులు ఉన్నాయి కాబట్టి మనకి కరెక్ట్‌గా క్లాత్ కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఓపెన్ సైడా, క్లోజ్ సైడా మనకి క్లాత్ అడ్జస్ట్ కానప్పుడు అయితే ఇబ్బంది అయితే అవుతుంది కదండీ. దానికోసం అయితే మనం క్లాత్ అనేది కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకుంటూనే కటింగ్ అయితే చేసుకోవాలి. మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడైతే మనము స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయే వరకు కూడా ఏ చిన్న పీస్ అనేది కూడా మిస్ చేయకూడదండి. సో ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి మిస్ అయిందనుకోండి అప్పుడైతే క్లాత్ సేమ్ శారీ క్లాత్ అయితే దొరకదు. సో దానికోసం అయితే ఇలా దేనిది దానికి కటింగ్ అనేది సపరేట్‌గా పెట్టుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కూడా డోరీస్‌కి గానీ, షేపటికి గానీ యూజ్ అయితే అవుతుంది. అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను. అలాగే మీకు ఈ కటింగ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.